हरनाथायते नमः। जय श्री कुसुमहरा। శ్రీమాన్ వంగీపురపు నరసింహాచారి బాబా గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు శ్రీ బృందావన్ మాణిక్రావు గారు మరియు శ్రీమతి ఉమగాల నివాసమైన బడంగ్పేట్లో 13/7/2024న సంకీర్తన, సత్సంగము, నామము మొదలగు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి పలువురు భక్తులు వివిధ ప్రాంతాల నుండి విచ్చేశారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
आश्रित वत्सल आपद बांधवा
చంచలమతినని కఠినాత్ముడనని విడచిన నేను చదివిపోయదా కించినుడని క్రియలే మెరుగుదు కించినుడని క్రియలే మెరుగుదు ముంచుము తేల్చుము మొక్కుచు నడిగితి ముంచుము తేల్చుము మొక్కుచు నడిగితి ఆశ్రయమివ్వరా హరగోపాల ఆశ్రితవత్సల ఆపద్బాంధవ పతిత పావనుడా వనియడు బిరుదును పరసిన వాడవు ప్రేమమయుండవు పతితుడనౌనను పావను చేయుట పతితుడనౌనను పావను చేయుట భారమటరా చక్రవో పాగల్హరా ఆశ్రయమివ్వరా హరగోపాల ఆశ్రితవత్సల ఆపద్బాంధవ ఎందరో పాపులు నీ సంగతిగని ఎందరో పాపులు నీ సంగతిగని వందనీయులై భక్తిని గాంచిరో వందనీయులై భక్తిని గాంచిరో మందభాగ్యుడను నీ దరి చేరితి మందభాగ్యుడను నీ దరి చేరితి మన్నన నా తలపై కరం నిడి ఆశ్రయమివ్వరా హరగోపాల ఆశ్రితవత్సల ఆపద్బాంధవ यारन्नदा जाय कुमा कुमारी जाय 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 यारन्नदा जाय
గురుదేవులతో అనుబంధం నాకు వారి ఉపదేశం ఇచ్చిన తర్వాత అప్పుడు కానీ నాకు వారి పవర్ తెలియలేదు. వారు కొన్ని విషయాలు ముందరే చెప్పేవారు. ఎలా అంటే, నా కుమారుడు మరణించినప్పుడు ఆయన చెప్పారు, నాయన నీ కుమారుడిని అంతా నేను బ్రతికి ఉంటే నువ్వు ఆబాతత్వంలో ఉండేవాడు కాదు. వాడి దేహాన్ని తీసుకుని పార్ట్పై పార్ట్ రిపేర్ చేయించుకుంటూ ఇండియా అంతా తిరిగివాడు. అందుకని నేను ఈ తత్వంలో ఉండడం కోసం నేను ఆయన నా పిల్లల్ని తప్పించలేదని చెప్పాను. రెండోది, నీ భార్య నీకంటే ముందే వెళ్ళిపోతుంది, దానికి తగిన శక్తి నీకు ఉన్నప్పుడే వెళ్తుంది. నేను 3 సార్లు ఆవిడకి ప్రాణదానం చేశానని చెప్పాను. అలాగే నా కుమారుడు ఆత్మని 3 రోజులు పట్టింది. 5 లోకాలకు తీసుకెళ్ళాను, పితృలోకానికి దాటి తీసుకెళ్ళాను. దానివల్ల ఏం జరుగుతుందంటే, పితృలోకంలో వెళ్ళి మనం తిరిగి వస్తూ ఉంటాం. మనం అనుకుంటాం తాతలు తండ్రులు మళ్ళీ పుట్టారు అంటాం కదా. ఎవరైతే పితృలోకం దాటి వెళ్తారో వాళ్ళకి మనం ఈ యొక్క విధులు చేయక్కర్లేదు, అంటే సంవత్సరికాలని చేయక్కర్లేదు. అంచేత అది నేను చేయడం మానేసాను. గురువు గారి నమ్మకం. ఇలాగా ఎన్నో విషయాలు ప్రతి వాళ్ళకి మంత్రంగా చెప్పుకుంటారు. నాకు చెప్పిన వాటిలో ముఖ్యంగా ఇది. తర్వాత పూర్వజన్మలో ఆయనతో ఉన్నాను. ఇది ఎన్నో జన్మల సంబంధం. ఈ జన్మతో అంతం కాదు. ప్రతి జన్మలో కూడా గురుదేవులతోటి ఏ రూపంలో ఉంటామో తెలియదు. ఈ దేహంతో ఉంటామా, ఇంకో దేహంతో ఉంటామా, రకరకాల దేహాలు ధరిస్తామా, లేకపోతే ఇటువంటి కర్మలు లేనటువంటి దేహాలు ధరిస్తామా. ఎందుకంటే కర్మను శరీరమైనప్పుడు వచ్చే దేహం ప్రచారం కోసం వస్తుంది. ఈరోజు ఈ యొక్క మహాపురుషులందరూ ప్రచారం చేస్తారంటే వారి కర్మలు క్షయమవుతున్నాయని అర్థం, అంటే నశించిపోతున్నాయి. 1వ 2వ జన్మ ఉండొచ్చు మ్యాక్సిమం, లేకపోతే ఇంకా వాడు పెంచుకుంటే ఇంకా దొరుకుతాయి. మన కర్మాన్ని మనం పెంచుకుంటే మన జన్మలు మనకు తెలియదు. కర్మాల్ని మనం పెంచుకోకుండా ఉండాలంటే ఈ కర్మలన్నీ కూడా
ఎవరి మీద మనం ట్రాన్స్ఫర్ చేయాలి? భగవంతుడి మీద ట్రాన్స్ఫర్ చేయాలి. నేను చేసింది పుణ్యము నువ్వు చేయిస్తున్నావు, నేను చేసింది పాపము నువ్వు చేయిస్తున్నావు. ఇందులో ఒక విషయం చెప్తాను. అరప్రభు దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. ఆయన రాత్రి 9 వచ్చాడు. బాబా మీటింగ్ క్లోజ్ అయిపోతుంది, వాళ్ళ ఇంట్లో బాబా స్పీచ్ అంతా అయిపోతుంది. అతనికి ఏమి అర్థం కాక ఆఫీస్ నుంచి వచ్చి నిద్రపోయాడు. మళ్ళా పొద్దున్నే వచ్చాడు. బాబా మీరు చెప్పింది ఏమీ నాకు అర్థం లేదు, వాళ్ళకి ఏం చెప్పారో నాకు తెలియదు, నాకు ఏదైనా ఒక ఉపదేశం ఇవ్వండి అని అన్నారు బాబా. బాబా అన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ కలిసినప్పుడు, నాయన నిన్ను నువ్వు ఇన్స్ట్రుమెంట్గా భావించుకో. నీ చేతిలో ఏది అవ్వటం లేదు. నీ చేతిలో మంచి అయినా ప్రభువే చేస్తున్నాడు, చెడైనా ప్రభువే చేస్తున్నాడు. నిన్ను ఎవరైనా అవమానించినా ప్రభువే అవమానిస్తున్నాడు, నిన్ను ఎవరైనా గౌరవించినా ప్రభువే గౌరవిస్తున్నాడు. నువ్వు ఎవరికైనా దానం చేసినా ప్రభువే దానం చేస్తున్నాడు. ఈ విధంగా నీ యొక్క భావన ఉంటే నీకు ఏ విధమైనటువంటి కర్మలు అంటారో చెప్పడం జరిగింది. ఆ విషయం నేను అందరికీ తెలియపరుస్తున్నాను. అహంభావంతో కానీ, మమకారంతో కానీ, వికారంతో కానీ మనం కృష్ణుని పొందలేము. సర్వము కృష్ణునికి మనం అర్పణ చేసుకుని ఆయన ద్వారానే సర్వము జరుగుతున్నారని, శత్రువు నీ దయ, మిత్రుడు నీ దయ, పుత్ర పౌత్ర కాళాత్మము నీ దయ, అంతా నీ దయరా కుసుమహర, అంతా నీ దయరా. ఆ భావంతో ఉన్నప్పుడు మనకి శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. ఆయన ఇచ్చినటువంటి పాత్రలు. ఈ భావంతో మనందరం కూడా గురుదేవుడికి ముందుకు గురుదేవుడు ఆశీస్సులు మీ అందరికీ రావాలని ఆయన తరఫరించి ఆయన రిప్రజెంటేటివ్గా నేను మీ అందరికీ ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తించాలని కోరుకుంటున్నాను. రేపు రోజు మాత్రం